హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామదుర్గ కళ్యాణి. ఇక నన్ను మార్నింగ్ అయితే మొక్కలు అయితే తీగల మళ్ళీ వచ్చేసి పడిపోయాయి అన్నమాట అండి. కర్రపెట్టి నిలబెట్టేది అయినా సరే పడిపోతున్నాయి. మనీ ప్లాంట్, బిళ్ళగన్నేరు మొక్క అయితే ఇది పాదు మళ్ళీ వచ్చిందనమాట. బిళ్ళగన్నేరు మొక్కలా లేదన్నమాట. ఇక పక్కన మర్చిమిర్చి చెట్టు అయితే క్యాప్చర్ చేస్తున్నాను అన్నమాట అండి. ఇక లంచ్లోకి అయితే పప్పు టమాటా చేశాను అన్నమాట. పప్పునైతే ఉడికించేసాక టమాటా ముక్కలు, చింతపండు, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని పెట్టుకోవాలన్నమాట అండి. కారం అయితే యూజ్ చేయాలన్నమాట పప్పులోకి. ఇక మగ్గాక పోపు పెట్టేస్తాను అనమాట. అయితే ఈవినింగ్ అయితే బట్టలు వాష్ చేశాను అనమాట అండి. మార్నింగ్ రెయిన్కి అయితే ఇంకా ఆరలేదన్నమాట. నిన్న క్లైమేట్ అయితే బాగాలేదు కదా, నిన్న కూడా పెద్ద ఎండ ఏం రాలేదు కదా. ఇంకైతే నిన్న ఈవినింగ్ మామూలుగా ఇంట్లో హనీ గురించి చూస్తే క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. హనీ ఎక్కడ ఉందా అని మీకు చూసి పెడదామని. ఇంట్లో లేనట్టున్నదండి. ఇకైతే మొక్కలకైతే వాటరింగ్ చేసేస్తున్నాను అనమాట. ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేసేస్తున్నాను అనమాట. ఈ మొక్కకి ఎలా పోయాలో తెలియదు అనమాట. వాటర్ ఎలా వెళ్తాయో మొత్తం కుండీ అంతా వచ్చేసింది అనమాట. ఇకైతే తులసమ్మకు కూడా వాటరింగ్ అయితే చేసేస్తున్నాను అన్నమాట అండి. ఒక్కోసారి గుబురుగా పెరుగుతుందండి, ఒక్కొక్కసారి పలసగా ఉంటుంది తులసి మొక్క. ఈవినింగ్ వస్తున్నాం పూచే కదండి, పోస్తాయి కదా ఈ చంద్రకాంతాలు. అయితే క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. స్మెల్ వచ్చిందనమాట అండి. పక్కనే కదా ఇల్లు, స్మెల్ అయితే వచ్చిందనమాట. ఇక 4 పువ్వులు కోసుకొస్తే కానీ ఇవి వాడిపోతాయి అన్నమాట అండి. ఎందుకు ఉపయోగమో తెలియదు, అంతే ఇలా షో పీస్ అన్న టైప్ ఉంటాయి పువ్వులు ఇవి. ఇకైతే ఈవినింగ్ అయితే ఇలా క్యాప్చర్ చేసేస్తున్నాను అనమాట. ఇదే బ్లాగ్ ఉంటాను. నమస్తే. తిరిగి వేరే బ్లాగ్తో కలుస్తాను.